ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ. 27వ తారీఖు తుఫాన్ సార్. మనకి 27, 28, 29 ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళకు కూడా సెలవు ఇచ్చేసి జాగ్రత్తగా ఉండమని అన్నారు సార్. 27 సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అఫీషియల్ అకౌంట్ లో తుఫాన్ కారణంగా విమానాలన్నీ రద్దయినాయి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుండి హైదరాబాద్ విజయవాడ రాలేకపోతున్నారని పెట్టారు. అవును, పెట్టారు సార్. 27వ తారీఖు సాయంత్రమే కదా సార్. నేను అదే 27వ తారీఖు దుబాయ్ నుండి సార్, దుబాయ్ నుండి విజయవాడకు వచ్చాను సార్. గన్నవరం ఎయిర్పోర్ట్ కింద నా ఫ్లైట్ టికెట్. ఓకే. 27వ తారీఖు నేను దేశాలు దాటి వచ్చి విజయవాడకు చేరుకున్న తుఫాన్ లోనే, ఏ ఫ్లైట్ రద్దవలా. ఓకే, నేను చేరుకున్నాను సార్. దుబాయ్ నుండి వచ్చాను నేను. బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్ జగన్మోహన్ రెడ్డికి బెంగళూరు నుంచి వచ్చే ఫ్లైట్లు ఏమైనా క్యాన్సిల్ అయినాయా? ఎందుకు సార్, మాది భయ్యా చెన్నై, బెంగళూరు నుండి కూడా వచ్చాయి. ఆ రోజు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు మనం. ఓకే, ఈయన మాత్రం రాడు, ఈయన మాత్రం బెంగళూరులో పడుకుంటాడు. మేము దేశాలు దాటి వచ్చాం, సామాన్యులం సార్ మేము. ఆఫ్టర్ ఆల్ రాజకీయాల్లో మేము ఆఫ్టర్ ఆల్. ఆయన ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రం కష్టాల్లో ఉంటే అవెంజర్ సినిమాకి వెళ్తాడు. టికెట్లు ఏంటి, ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యని చెప్పి ఇంట్లో పడుకుంటాడు. మేము వచ్చాం సార్, మరి మా ఫ్లైట్ ఎలా ఉంది సార్? బెంగళూరు నుంచి, చెన్నై నుంచి వచ్చిన ఫ్లైట్ బెంగళూరు నుంచి రాలేదా సార్? బెంగళూరు నుంచి కూడా వచ్చాయి సార్ ఆ రోజు విమానాలు. అదే మరి సరే, ఇక మీకు తెలుసు కదా, నిన్న కూడా పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా చూసాం. ఏదైనా పర్యటన జగన్మోహన్ రెడ్డి గారి ఆటలు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు, పాటలు కట్టి పెట్టాలా. కానీ వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా అయితే విస్తృతంగా లండన్ పర్యటన మీద కూడా ప్రచారం చేస్తున్నారు కదండి. ఇప్పుడు లండన్ పర్యటన గురించి వద్దాం సార్. లండన్ పర్యటన గురించి వద్దాం సార్. లండన్ పర్యటన పూర్తిగా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత పర్యటన, సొంత ఖర్చుల మీద జరుగుతున్నటువంటి పర్యటన. గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా తీసుకోలేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి ఫోటోగ్రాఫర్ను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళా. ముఖ్యమంత్రి గారు సొంత ఖర్చుతోటి జరుగుతున్నటువంటి పర్యటన. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెచ్చుకోవచ్చు. వెళ్ళింది BA 276 బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం హైదరాబాద్ నుండి లండన్ లో దిగారు సార్. రేపు ఉదయం అదే బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం దిగబోతున్నారు ముఖ్యమంత్రి గారు. మార్నింగ్ 7 గంటలకి రేపు ఉదయం దిగబోతున్నారు. ఇంకెక్కడ సార్ ప్రత్యేక విమానంలో వెళ్ళింది? ఎక్కడ వెళ్ళారు సార్ ప్రత్యేక విమానంలో? వీళ్ళు చెప్పే సోదంతా వింటారా ప్రజలు? అవును, సరే, మీకంటే క్లారిటీ ఉందండి. వాళ్ళు ఆ ప్రచారం చేస్తుంటే మిగిలిన వాళ్ళకి తెలియాలి కదా, అవన్నీ మీరు చెప్పాలి కదా. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇందాక సత్య గారు చెప్పినట్లు నిజం ప్యాంటు షర్ట్ వేసుకునే అబద్ధం ప్రపంచం చుట్టూ వస్తుంది. వాస్తవం అది. అవును, ఐ టు అగ్రీ. దాన్ని మేము డెఫినెట్లీ చేసుకోవాలి సార్. డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే సార్, ఇవన్నీ కూడా వీఆర్ అనేబుల్ టు ఒప్పుకోవాలి. వీళ్ళు చేసేటటువంటి సార్, మేము అభివృద్ధిని చెప్పుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నాం సార్. మేము ఇన్ని కంపెనీలు తీసుకొచ్చామని చెప్పుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నాం. అదే కదా, లేనిది చెప్పుకుంటున్నారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటే ఉన్నటువంటి విషయాన్ని చెప్పుకోలేకపోతున్నామని వాళ్ళు బాధపడాల్సిన పరిస్థితి మీలాంటి వాళ్ళు. నేను అనేది, ఒక పార్టీ అఫీషియల్గా వాళ్ళు ట్వీట్ చేస్తే కూడా మీ పార్టీ వైపు నుంచో లేకపోతే మీ పార్టీ సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ మిగిలినటువంటి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇది కాదు ఇది విషయం అని చెప్పి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పట్లేదు అసలు సార్? ఇప్పుడు మేము చేసేటటువంటి అభివృద్ధి ఏదైతే గూగుల్ 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి గూగుల్ తీసుకొస్తా ఉందో, అది చెప్పుకోవడానికి కూడా మాకు డైవర్ట్ చేసేస్తా ఉన్నారు వీళ్ళు. విష ప్రచారాలు చేస్తా. వాస్తవం మీరు చెప్పింది మేము చెప్పుకోవాలి. మా పార్టీ నుండి డెఫినెట్లీ ఒక టీం బిల్డ్ అవుతాం. దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి వీళ్ళు చేసేటటువంటి విష ప్రచారాలను తిప్పికొడతాం. ఫైనల్గా ఏం చెప్తారు? లండన్ పర్యటన ద్వారా ఒకవైపు ఆమె ఒక మహిళగా ఆమె చేసినటువంటి సర్వీసెస్కు లేకపోతే ఆమె సాధిస్తున్న దానికి గుర్తింపుగా ఒక అవార్డు ఇచ్చారు. సో దాన్ని రాష్ట్ర ప్రజలుగా ఎవరైనా రాజకీయాలకు అతీతంగా స్వాగతించాల్సిందే. ఏ పార్టీకి సంబంధించిన వారిగా మనం చూడకూడదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె ఆమె సాధించినప్పుడు కూడా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ నుంచి విషెస్ చెప్పారు. సో అలా ఉండాలి ఎవరైనా సరే, దాన్ని రాజకీయం చేయాల్సిన పని లేదు. ఇక ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు ఈ లండన్ పర్యటన ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు సక్సెస్ అయ్యారు? 14-15 తేదీల్లో ఎలా ఉండబోతోంది దాని ఫలితం అంటే ఏం చెప్తారు ఫైనల్గా? సార్, ఇప్పుడు లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విశాఖపట్నంలోనే వీళ్ళు ఒక సమ్మిట్ పెట్టారు సార్. అవును, ఆ సమ్మిట్ లో రోజు మన ముందు తిరిగే ఆడపిల్లలే సార్. ఇక్కడ విజయవాడలో తాడేపల్లిలో మా ముందు తిరిగే ఆడపిల్లలే సూటు బూట్ వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళు ఏదో ఇన్వెస్టర్స్ లాగా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు చూపించగలిగారు. అవును. మధ్యాహ్నం ఏమైందంటే సార్ భోజనాలు పెట్టారు సార్. ప్లేటు 400-500 ఉంటుంది, చికెన్ బిర్యానీ పెట్టినట్టున్నారు. మొత్తం వెళ్ళి వివిధ దేశాల నుండి వచ్చారని చెప్పుకునే ఇన్వెస్టర్స్ అందరూ వెళ్ళిపోయి ఆ చికెన్ బిర్యానీ మీద పడ్డారు సార్. ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకా మ్హూ. పట్టంతో అక్కడ రభస అయిపోయి మొత్తం కూలగొట్టేశారు సార్. ఓకే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ సదస్సుకు వచ్చిన వాళ్ళు ఎవరో. రైట్. నీకు అర్థమైందా సార్? అర్థమైంది. ఓకే. Yes. వాళ్ళు ఏం చేశారంటే చికెన్ బిర్యానీ కోసం దాదాపుగా ఇక స్వాతంత్రం కోసం పోరాడినంత పోరాడారు సార్ అప్పట్లో అప్పట్లో ఆ చికెన్ బిర్యానీ కోసం. దాంతో అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్వెస్టర్స్ మీట్ కి వచ్చినటువంటి ఆ హోర్డింగ్స్ పడిపోయినాయి, ఆ బిర్యానీ నేలపాలైంది, అక్కడ ఉన్నటువంటి పెరుగు చట్నీ కావచ్చు, కలియా కావచ్చు, మొత్తం నేలపాలైనాయి. పాపం కొంతమంది దొరికింది సార్, కొంతమందికి బిర్యానీ దొరకలేదు సార్. బాగా ఫాలో అయినట్టున్నారుగా మీరు కూడా దాన్ని.